హాయ్! వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చేసాము. మ్యాగ్నా అనే ఒక ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్. ఐదర్ డిగ్రీ బీఎస్సీ సైడ్ ఆర్ బీటెక్ సైడ్ ఏదైనా కూడా రిలవెంట్ పీజీ అయినా కూడా ఎలిజిబులే. ఇది వాళ్ళు అర్జెంట్ రిక్వైర్మెంట్ బేసిస్ మీద హైర్ చేసుకుంటున్నారు. సో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారో ఫ్రెషర్స్ అయ్యుండి ఎంట్రీ లెవెల్‌లో మీకు మాత్రమే ఇది ఎలిజిబుల్. అలానే మీకు కొంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెషర్స్ అండ్ ఎంట్రీ లెవెల్ రోల్. బట్ ఫ్రెషర్స్ అనే కాదు. మీకు కొంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న అంటే 2 ఇయర్స్ లోపు అలాగా మీరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అర్జెంట్‌గా ఫిల్ చేయడానికైతే చూస్తున్నారు. మనం ఈ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ అంటే ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకునే ముందు వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి. సో దట్ మన ఛానల్ గ్రో అవ్వడానికైతే హెల్ప్ అవుతుంది. సో, మ్యాగ్నా డేటా ఇంజినీర్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఆ రోల్ నేమ్ డేటా ఇంజినీర్. వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి క్వాలిఫికేషన్. లొకేషన్ బెంగుళూరులో ఉంటుంది. సీటీసీ 6 ఎల్‌పిఏ ఎస్టిమేటెడ్. అండ్ మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ అయ్యుండి దీనికి అప్లై చేసుకుంటే మీకు బేస్డ్ ఆన్ యువర్ కరెంట్ సీటీసీ సాలరీ మారే ఛాన్స్ ఉంది. బట్ ఫ్రెషర్‌గా 6 ఎల్‌పిఏ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారు. మ్యాగ్నా ఏం చేస్తుందంటే ఇది ఒక ఆటోమేటివ్ టెక్నాలజీ కంపెనీ. సో, వాళ్ళు మెయిన్‌గా మొబిలిటీ వీటికి టెక్నాలజీస్ ఇంటిగ్రేట్ చేసి వీళ్ళైతే వర్క్ చేస్తారు. గ్లోబల్‌గా కూడా బాగా సెటిల్ అయిన కంపెనీ ఇది. ఒక లీడింగ్ కంపెనీ. చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి వరల్డ్ వైడ్. సో, అంటే ఇదొక నార్మల్ స్టార్టప్ లాంటిదైతే కాదు. పెద్ద కంపెనీయే. ఆటోమేటివ్ టెక్నాలజీ సైడ్ వన్ ఆఫ్ ద పాపులర్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని క్లియర్‌గా చూస్తే డిజైన్, బిల్డ్ అండ్ మెయింటైన్ స్కేలబుల్ డేటా పైప్‌లైన్స్ అండ్ ఈటీఎల్ ప్రాసెస్ యూజింగ్ డేటాబ్రిక్స్. కలెక్ట్, ట్రాన్స్‌ఫార్మ్ లో డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఇంటూ అవర్ డేటా వేరియస్. నేను ఇవన్నీ చదివి మీకు నేను సింపుల్‌గా అయితే చెప్తాను క్లియర్‌గా అర్థమయ్యేలాగా. Collaborate with data scientists, analysts, and other stakeholders to understand the data requirements and implement solutions to meet their needs using Databricks. Prepare data for the advanced analysis, ML modeling. Optimize and tune data pipelines and ETL process in Databricks for performance and efficiency. Develop and maintain data models, schemas, and data dictionaries. Implement data quality checks and monitoring in Databricks. Troubleshoot and resolve data-related issues. Stay up to date. ఓకే. సో, నేను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈటీఎల్ అని నార్మల్‌గా ఒక టెక్నాలజీ ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్ అంటారు. దీని గురించి మన ఛానెల్‌లో కెరీర్ రోడ్ మ్యాప్స్ అనే ప్లేలిస్ట్‌లో నేను వీడియో కూడా చేశాను. అసలు ఈటీఎల్ అంటే ఏంటి? ఈటీఎల్ సైడ్ ఏం వర్క్ ఉంటుంది అవన్నీ కూడా. మీరు ఈటీఎల్ గురించి తెలుసుకోవాలనుకుంటే అది చేయొచ్చు. బట్ మీరు ఒకవేళ హైర్ అయితే డేటా ఇంజినీర్‌గా వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే స్కిల్స్ ఆర్ మీరు వర్క్ చేయాల్సిన స్కిల్స్ ఏంటంటే ఈటీఎల్ సైడ్ మీరు వర్క్ చేయాల్సొస్తుంది. దాంతో పాటు డేటాబ్రిక్స్ అని ఒకటుంది. అజ్యూర్ డేటాబ్రిక్స్, మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ అది క్లౌడ్ టెక్నాలజీ. సో, ఈ రెండిటి మీద మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. సో, డేటాబ్రిక్స్ మీద మీ వర్క్ అంతా ఉంటుంది. బట్ మీకు ఈటీఎల్ నాలెడ్జ్ అయితే వాళ్ళు ట్రైన్ చేసి మిమ్మల్నయితే హైర్ చేసుకుంటారు. అండ్ అంటే హైర్ చేశాక ట్రైన్ చేసుకుంటారు. మీరు ఫ్రెషర్స్ అయితే ఆర్ మీకు ఆల్రెడీ ఈటీఎల్ ఆర్ డేటాబ్రిక్స్ సైడ్ నాలెడ్జ్ ఉంటే మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో, చాలా మందితో కొలాబరేట్ అవ్వాల్సి రావచ్చు. ఇదంతా డేటా ఇంజినీరింగ్ రోల్ కాబట్టి డేటా సైంటిస్ట్ కానీ ఎవరైతే డేటా మీద వర్క్ చేస్తుంటారో మెషిన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేస్తూ వీళ్ళందరితో కూడా మీరు వర్క్ చేయాల్సి రావచ్చు డేటా అనాలిసిస్‌లో. అండ్ మనం చూసాం కదా! మోరోవర్ వాళ్ళు చెప్పేదదే. ఈటీఎల్ అండ్ డేటాబ్రిక్స్ ఈ 2 స్కిల్స్ అయితే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ అది తెలిసుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు ఫ్రెషర్స్ అయినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ వర్క్ అయితే దీని మీద ఉంటది. వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్ చూస్తున్నారంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. సో, ఎలాంటి ఫీల్డ్‌లో అయినా కూడా మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్‌లో. అండ్ ప్రూవెన్ ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ డేటా ఇంజినీర్ ఆర్ సిమిలర్ రోల్. సో, మీరు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా దీనికి అప్లై చేస్తుంటే మీరు డేటా ఇంజినీర్ ఆర్ సిమిలర్ రోల్ అండ్ డేటాబ్రిక్స్ మీద నాలెడ్జ్ అయితే మీరు ఉండాలి. టెక్నికల్ ఎక్స్‌పర్టైజ్ ఉండాలి. డేటా మోడల్స్, డేటా మైనింగ్, సెగ్మెంటేషన్ టెక్నిక్స్ మీద. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. ఫ్రెషర్స్ అయితే ఖచ్చితంగా మీకు పైథాన్ నాలెడ్జ్ అయితే ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలానే ఎక్స్‌పీరియన్స్ విత్ బిగ్ డేటా టెక్నాలజీస్ సచ్ యాస్ హడూప్, స్పార్క్ ఆర్ కాఫ్కా. ఎస్‌క్యూఎల్ ప్రొఫిషియన్సీ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ డేటాబేస్ నాలెడ్జ్. ఫెమిలియారిటీ విత్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్. బికాజ్ డేటాబ్రిక్స్ అనేది ఒక అజ్యూర్ క్లౌడ్ కాబట్టి మీకేదైనా క్లౌడ్ అది తెలియకపోయినా ఇంకేమైనా క్లౌడ్ అని తెలిసుండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలానే డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ కూడా తెలియాలని. ఇంకా రిమైనింగ్ నార్మల్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. డేటా ఇంజినీరింగ్ రిలేటెడ్ సర్టిఫికేషన్ ఏదైనా ఉంటే అది ఇంకా ప్లస్. సో, ఇవైతే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నేను అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అప్లై చేసుకోండి. మీకు ఇది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే. ట్రై చేయండి. పోయేదైతే ఏం లేదు. మన ఛానెల్‌లో జాబ్స్ రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తుంటాం. ఫ్రెషర్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏదైనా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు మిస్ అవ్వరు. మెయిన్‌గా జాబ్ సీకర్స్ ఎవరైనా ఉంటే ఛానెల్ షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. సో దట్ వాళ్ళు జాబ్ అప్డేట్స్‌లో అయితే వెనకబడరు. థాంక్ యూ ఫర్ వాచింగ్.